వర్తమానము వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథం 31వ కీర్తన 7వ వచనం, నీవు నా బాధను దృష్టించి ఉన్నావు. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈ కీర్తనల గ్రంథం 31వ కీర్తన ప్రధాన గాయకుడైన దావీదు గారు రచించినటువంటి కీర్తన. భక్తుడైన దావీదు గారు తన జీవితంలో అనేకమైన అపాయాలు, శ్రమలు, బాధలు ఆయనకి కలిగాయి. ఎందుకనగా లెక్కలేనన్ని అపాయాలు నన్ను చుట్టుకున్నాయి అని అన్నారు. ఈ 31వ అధ్యాయాన్ని మనం చదివితే ఈ అధ్యాయంలో ఆయన చెప్తున్నారు, విచారము వలన నా కన్నులు క్షీణించిపోతున్నాయి, నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను, నిట్టూర్పులు విడుచుట తోడనే నా ఏండ్లు గతించుచున్నవి. ఈ రీతిగా ఆ శ్రమల వలన, ఆ బాధల వలన, ఆయన ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితులను బట్టి నలిగిపోతూ బాధతో ఒక చక్కని మాట చెప్తున్నారు. ఇటువంటి కష్టకాలంలో ఏ ఒక్కరూ నన్ను చూడలేదు, నన్ను ఆదరించలేదు, నన్ను ధైర్యపరచలేదు. దేవా, నీవు నా బాధను దృష్టించి ఉన్నావు. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈ భూలోకంలో బాధలలో ఉన్న ఒక వ్యక్తిని ఈ లోకంలో ఎవరో చూడరు. అన్నీ బాగుంటే, ఆశీర్వదించబడితే, ఐశ్వర్యవంతులైతే, మంచి ఉద్యోగం వస్తే, ఉన్నత స్థితిలో ఉంటే ప్రతి ఒక్కరూ మనలను చూస్తారు, మన దగ్గరకు వస్తారు. బాధలలో ఒక వ్యక్తి ఉంటే, కష్టకాలంలో ఒక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తి దగ్గరికి ఎవరూ రారు, ఆ వ్యక్తిని ఎవరు ఆదరించరు, ఆ వ్యక్తిని ఎవరు విడిపించరు. అయితే మనం ఆరాధన చేసే దేవుడు బాధలలో ఉన్న వారిని చూచే దేవుడు. ఆయన చూడడమే కాదు, ఆయన విడిపించే దేవుడు. పరిశుద్ధ గ్రంథంలో యోబు గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది, 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడు తగులదు అని వాక్యంలో రాయబడి ఉంది. ఎందుకనగా ఆయన మనలను దృష్టించినప్పుడు ఆ బాధలలో నుండి ఆయన మనలను విడిపిస్తాడు, కీడులో నుండి ఆయనే మనలను తప్పిస్తాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, భక్తుడైన దావీదు గారు ఏ రీతిగా అయితే బాధల ద్వారా ఆయన కన్నులు క్షీణించిపోయాయో, దుఃఖముతో గడిపాడో, ఒకవేళ నీ జీవితంలో కూడా నీకున్న బాధలను బట్టి కృంగిపోతూ ఉన్నావేమో, కన్నీరు కారుస్తూ ఉన్నావేమో, వేదన చెందుతున్నావేమో, ఈరోజు నీకు ఒక శుభవార్త. బాధలలో ఉన్న వారిని చూచే దేవుడు మన దేవుడు. ఆయన చూడడమే కాదు, ఆ బాధలలో నుండి ఆయన మనలను విడిపించే దేవుడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శ్రేష్టమైన సమయంలో బాధలో ఉన్న ఒక వ్యక్తిని దేవుడు విడిపించాలి అని అంటే మనం ఏం చేయాలో పరిశుద్ధ గ్రంథంలో నుండి జాగ్రత్తగా దేవుని మాటలను ధ్యానం చేద్దాం. చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 142వ కీర్తన 1వ వచనం 2వ వచనం, నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమాలు కొనుచున్నాను, బహు వినయముగా ఆయన సన్నిధిని నేను
మొరపెట్టుచున్నాను. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, భక్తుడైన దావీదు గారు ఈ 142వ కీర్తన మొదటి 2 వచనాల్లో చక్కని మాటను చెప్తున్నారు. ఆయనకు కలిగిన బాధలలో దేవుడు ఆయనను చూడడానికి, ఆయన్ని విడిపించడానికి కారణం ఏమిటేనని అడిగితే, దేవుని సన్నిధిని నేను బ్రతిమాలుకొనుచున్నాను. నా బాధలు దేవునితో నేను చెప్తున్నాను. నేను పడుతున్న ఇబ్బందులు దేవునికి తెలియపరుచుచున్నాను. అలా చెప్పుట ద్వారా, ప్రార్థించుట ద్వారా దేవుడు నా ప్రార్థనలు ఆలకించాడు. ఆయన దృష్టి నా మీద పడింది. నా బాధలో నుండి దేవుడు నన్ను విడిపించాడు అని అంటున్నారు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు మనకున్న బాధలలో నుండి విడిపించాలి అని అంటే ఆయనకు మనం మొర్రపెట్టాలి, ఆయనకు ప్రార్థించాలి. వాక్యములో కీర్తనల గ్రంథం 22వ కీర్తన 24వ వచనంలో రాయబడి ఉంది, ఆయన బాధపడువాని బాధను తృణీకరింపలేదు, దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు, వాడాయనకు మొర్ర పెట్టగా ఆయన ఆలకించినని వాక్యం చెప్తుంది. బాధలలో ఉన్న ఒక వ్యక్తిని ఈ లోకం తృణీకరిస్తుంది. నువ్వెందుకు అలా చేసావు, ఈ రీతిగా చేయొచ్చని అనేక ఉచిత సలహాలు ఇస్తారు, కానీ బాధలో నుండి విడిపించేవారు ఎవరుండరు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, బాధలో ఉన్న ఒక వ్యక్తి దేవునికి మొరపెడితే ఆయన ముఖం దాచుకునే దేవుడు కాదు, ఆయన అసహించుకునే దేవుడు కాదు, నిందలు మోపే దేవుడు కాదు, బాధలలో ఉన్న వారిని విడిపించే దేవుడు. పరిశుద్ధ గ్రంథంలో ఇశ్రాయేలీలు అనబడిన ప్రజలు ఐగుప్తు దేశంలో వారు బానిసత్వంలో ఉన్నారు, బంధకాలలో ఉన్నారు, శ్రమలు అనుభవిస్తున్నారు. ఆ సమయంలో వారు దేవునికి మొర్రపెట్టారు. వారు ప్రార్థన చేయగా దేవుడు వారి ప్రార్థనలు ఆలకించాడు, వారి బాధలను నిదానించి చూచాడు. వారిని విడిపించుటకు హోరేబు పర్వతం మీద ఒక పొదలో ఆయన ప్రత్యక్షమయ్యారు. మోషేతో మాట్లాడారు, మోషేను ఐగుప్తునకు పంపించారు. మోషే ద్వారా 10 అద్భుతాలు చేసి ఐగుప్తులో నుండి దేవుడు కనానుకు నడిపించారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీలు ప్రార్థించగా వారి బాధలను చూచి వారిని విడిపించిన దేవుడు ఈరోజు నీవు కూడా ప్రార్థించగలిగితే, దేవునికి మొర్రపెట్టగలిగితే, నీ సమస్యను, నీ బాధను, నీకున్న ఇబ్బందులను దేవునితో చెప్పగలిగితే, ఇశ్రాయేలీలను విడిపించిన దేవుడు నిన్ను కూడా విడిపిస్తాడు. ఈరోజైనా దేవుని సన్నిధిలో ప్రార్థించండి. హన్నాను గురించి వాక్యంలో రాయబడి ఉంటుంది, ఆమె దేవుని సన్నిధిలో ఏడుస్తూ తన బాధను దేవునితో చెప్పింది. దేవుడు ఆమె బాధను తొలగించారు, సంతోషాన్ని కలిగించారు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయుట ద్వారా మనకున్న బాధలలో నుండి మనం విడుదల పొందుతాం. మరి ఇంకొక మాటను ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో మార్కు సువార్త 5వ అధ్యాయము 27వ వచనం దగ్గర నుండి 29వ వచనం వరకు మనం చదివితే, ఆ లేఖన భాగంలో 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ కనబడుతుంది. ఆమె ఆ రోగం చేత చాలా బాధపడుతుంది. ఆమె భర్త ఆమెను బహుగా ప్రేమించాడు గనక అనేక వైద్యుల దగ్గరకు ఆమెను తీసుకుని వెళ్ళాడు. చాలా ధనాన్ని ఖర్చు పెట్టారు. ఎంత ప్రయాసపడినా ఆమె రోగం తగ్గలేదు, చాలా వేదన చెందుతూ ఉంది. అటువంటి ఆమెకు యేసును గురించి తెలిసింది. వెంటనే ఆమె ఒక మాట అనుకుంటుంది, నేను లేచి యేసు దగ్గరకు వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటే చాలు నేను బాగుపడతానని అనుకుంది. వెంటనే తన గృహాన్ని విడిచిపెట్టింది, యేసయ్య దగ్గరకు వచ్చింది. యేసయ్య వస్త్రపు చెంగును ముట్టుకుంది. వాక్యంలో రాయబడిన మాట, వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక ఆ బాధ నివారణ ఆయను. ఆమె బాధ తొలగిపోవడానికి కారణం ఏమిటో తెలుసా? యేసు దగ్గరకు వచ్చింది, ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంది. ప్రియ దేవుని బిడ్డలారా, వెంటనే యేసు ప్రభు వారు చెప్పారు, నన్ను ముట్టుకున్నది ఎవరు అని ప్రశ్నించారు. నిన్ను అడగకుండా వస్త్రపు చెంగును ముట్టుకున్నది నేనేనయ్యా అనంది. వెంటనే యేసు ప్రభు చెప్పారు, కుమారి ధైర్యం తెచ్చుకో, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను అని అన్నారు. విశ్వాసముతో యేసు దగ్గరకు వచ్చింది గనుకనే యేసయ్య
ఆమె బాధను తొలగించారు. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, మన జీవితంలో కూడా బాధలు తొలగిపోవాలి అంటే యేసయ్య దగ్గరికి రావాలి. వచ్చిన మనకు విశ్వాసం ఉండాలి. విశ్వసించిన మనము యేసయ్యకు ప్రార్థించాలి. అలా చేసినప్పుడు దావీదు గారి బాధలను తొలగించిన దేవుడు, ఇశ్రాయేలీల బంధకాలలో నుండి విడిపించిన దేవుడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ బంధకాలలో నుండి, మీ బాధలలో నుండి, మీ సమస్యలలో నుండి ప్రభువే మిమ్ములను విడిపించి ఆయన మిమ్మును మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక. ఆమేన్. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, నీకు వందనాలయ్యా. ఈ శ్రేష్టమైన సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యవంతులుగా మీరు తీర్చిదిద్దండి. నీ బిడ్డలకు మీరు తోడై ఉండండి, కృపాక్షేమములు అనుగ్రహించండి. అయ్యా, వారు ఏ బాధలైతే ఉన్నారో నజరేయుడైన యేసు నామములో ప్రతి బాధలో నుండి, బంధకాలలో నుండి యేసు నామములో విడుదల కలుగునుగాక ప్రకటిస్తున్నాను. నీ కార్యములు నీ బిడ్డల జీవితాల్లో జరిగించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు, మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు.